నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు. 36, 37 వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. హాజరైన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు. భక్తులతో కిక్కిరిసిపోయిన హనుమాన్ ఆలయాలు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వంట వార్పు. హాజరైన బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బోయవాడ దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి శాలువాతో సత్కరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో 36, 37 వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య హాజరై ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నేటి నుంచి అన్ని గ్రామాల్లోనూ మున్సిపాలిటీల్లోనూ వార్డు సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, కౌన్సిలర్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా కలెక్టర్ గారికి మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు సన్మానం చేస్తున్నారు. మన జిల్లా ఉత్సవాలు నిర్వహించింది మాత్రం ప్రారంభం చేసింది మన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు. మన కలెక్టర్ గారి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో అందరూ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు వార్డ్ నెంబర్ 36లో ఇందిరమ్మైలు బెనిఫిషరీస్ నేమ్స్ వచ్చి కళ్యాణ మంటపం డిమాండ్ కూడా ఉంది. దాన్ని కూడా మనం 2-3 నెలల్లో ప్రారంభించి త్వరలోనే పూర్తి చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పెన్షన్ దరఖాస్తులు కానివ్వండి, ఇండ్ల 99 రోజు ప్రణాళిక 99 డేస్ ప్రోగ్రామ్ అంటే ఇది ఒక 3 మంత్స్ దాదాపు 3.5 మంత్స్ దాదాపు జిల్లా యంత్రంగా వివిధ శాఖ వాళ్ళు సిటిజన్స్ దగ్గర పోయి గవర్నమెంట్కి అన్ని స్కీమ్స్ ఎట్లా నడుస్తుంది, అదేవిధంగా వీళ్ళ దగ్గర ఉన్న ఫైల్స్ ఏదైనా పెండింగ్ ఉంటే క్లియర్ చేస్తూ మీతో కలిసిమెలిసి ఇంకా డిఫరెంట్ రకంగా ఎన్నో రకంగా ప్రోగ్రామ్ అవన్నీ ప్లాన్ చేయడం జరుగుతుంది. మనకి ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక ఈరోజు వరకు జిల్లా వారీగా దాదాపు 4000 ఫైల్స్ అంటే 4000 ఫైల్స్ క్లియర్ చేశాము. కానీ ప్రతిరోజు ప్రతి ఆఫీసర్ ప్రతి ప్లేస్లో కూర్చొని ఎన్ని ఫైల్స్ వచ్చినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఫాస్ట్గా క్లియర్ చేయాలి అని 99 డేస్ ప్రోగ్రాంలో పూర్తిగా ఫోకస్ చేస్తూ ఇది ఫాస్ట్గా చేయాలి, సిటిజన్స్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలి. అదే మన ప్రభుత్వం ఆలోచన, అదే మన ప్రభుత్వం కళ. జిల్లాలోని హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆంజనేయ స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాలంతా భక్తులతో కిక్కిరిసిపోయాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అఖిల లోకేశ ఆపద మొక్కుల ఆంజనేయ కేసరి నందన వాయు కుమార కీర్తి వెలిగించే వీర ధీర హనుమాన్ జయంతి వేళలో నీ నామస్మరణే మానోట జయ హే మారుతి నీవే కదా మాకు కొండంత తోడు జయ హే మారుతి నీవే కదా మాకు కొండంత తోడు జై హనుమాన్ జయ హే వీర హనుమాన్ జై హనుమాన్ జయ హే వీర హనుమాన్ చైత్రమాసపు పూర్ణిమ వేళ ఉదయించినావు దివ్యకాంతితో శివుని అంశగా అవతరించి జగతికి రక్షగా నిలిచావు బాల్యముననే భాస్కరుని చూసి ఫలమనుకొని నువ్వు ఎగిరావు రామనామమే నీ శ్వాస రామ కార్యమే నీ ధ్యాస సాగరమంత ఒక్క ఉదుటున దాటి సీతమ్మ జాడను తెలిపావు లంకను దహించిన అగ్ని స్వరూపం అసురల గర్వం అణిచిన వీరుడు సంకట మోచన హనుమంత మా చింతలన్నీ తీర్చవయ్య భక్తుల గుండెల్లో కొలువై ఉండి అభయమిచ్చేవు ఓ వీర హనుమా రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ లక్ష్మణ ప్రాణం కాపాడగ వాయు వేగమున వెళ్ళావు ద్రోణగిరినే చేతబూని పర్వతాన్నే తెచ్చావు అసాధ్యమన్నది నీకు లేదు అది నీ చరితయే చాటినది అసాధ్యమన్నది నీకు లేదు అది నీ చరితయే చాటినది ఐదు ముఖముల తేజస్సుతో దిక్కులన్నిటినీ కాపాడవు నీ నామస్మరణే ఒక కవచం మా ప్రాణాలకు అది శ్రీరామ రక్ష హనుమతే నమః విద్యుత్ ఉద్యోగుల ధర్నాలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్జిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ నిర్మల్ కమిటీ ఆధ్వర్యంలో గత 10 రోజుల నుండి చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా నేడు వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల నాణ్యమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులకు పూర్తి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగ సంఘ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామనాథ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు స్పందించి మనందరి మంచి కోరే నాయకులు, గౌరవనీయులు పెద్దలు, నిర్మల్ శాసనసభ్యులు మరియు అలాగే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు విచ్చేసినందుకు వారికి, వారి నాయకత్వానికి, రామ్నాథ్ గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం, అభినందనలు, నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నది. అనేక సంవత్సరాలుగా న్యాయమైనటువంటి మీ డిమాండ్లను గత ప్రభుత్వం కూడా పెడచెవిన పెట్టడమే కాకుండా ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఈ సమస్యల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దాన్ని ఆధారంగా ఆర్డినెన్స్ ఉద్యోగం కన్వర్షన్ చేయాలని చెప్పి మీరు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా ఆర్టిసన్లకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్, ప్రస్తుతం ఉన్న ఓఎన్ఎం సర్వీస్ ని అమలు చేయాలని, అదే మాదిరిగా విద్యుత్ సంస్థలో
4/12/2016 కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వారు కోరుతున్నటువంటి డిమాండ్కి మేము మద్దతు పలుకుతా ఉన్నాం. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి పీసీ కార్మికులు వారి కనీస వేతనాలు చెల్లించాలని, అదే మాదిరిగా పిఆర్సీ వేతన సవరణ అమలు చేయాలని వీరు తీసుకున్నటువంటి ఈ డిమాండ్లు అమలు చేసి వీరికి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వారు చేస్తున్నటువంటి సమ్మెకి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతుగా మీ వెంట ఉంటామని, మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బేస్తవారిపేటలోని హనుమాన్ ఆలయంలో మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని బుధవారపేట్ 4 నంబర్ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అప్పల కావ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాందేడపు అన్నపూర్ణ చిన్ను తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలంలో ఎస్హెచ్జి భవనానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు. సారంగపూర్ మండల కేంద్రంలో 30 లక్షలతో ఎస్హెచ్జి వివో 3 భవనాల నిర్మాణానికి, 30 లక్షలతో ఎస్హెచ్జి వివో 3 వర్కింగ్ షెడ్ల నిర్మాణానికి, 12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి, రూపాయి 40 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేష్, సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, మండలాధికారులు, మండల బీజేపీ నాయకులు, గ్రామ సర్పంచ్ భూమన్న, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, నాయకులు మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి హాజరై మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు భీమ్సేన్, ఆర్టీసీ సిబ్బంది నిర్మల, గోపాల్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు. 36, 37 వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం హాజరైన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భక్తులతో కిక్కిరిసిపోయిన హనుమాన్ ఆలయాలు. తెలంగాణ విద్యుత్ ఆర్జేసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వంట వార్పు హాజరైన బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం. Audio Jungle.